తెలుసుకుందాం. ఏపీ సీఎం బాబు సారు ఎక్కడికి పోయినా సరే అప్పట్లో హైదరాబాద్ లో ఎట్లా చేసినామో ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే చేస్తామని చెప్తుంటాడు. హైదరాబాద్ ను ఎలుగుల చేసుడు ఇంకా జర్ర ఆలస్యమే అయ్యింది గాని ఏపీని మాత్రం మస్తు జల్దీగా ఎలిగిపోయేటట్టు చేస్తామని అంటుంటాడు. ఇగో అనుడే కాదు, తాపుకో కార్యం ఎగిరవేడుతుర్రు ఏపీ సర్కారోళ్ళు. అట్లిట్లా విశాఖపట్నం సముద్రం ఒడ్డున గూగుల్ కంపెనీకి శంకుబండ పాతిచ్చిర్రు. చూడురు మీరే. ఒకటెనక ఒకటి యమ రువ్వటి చూపిస్తాండ్రు ఏపీ సర్కారోళ్ళు. పరిపాలన రాజధాని అమరావతి అయితే పైసలు తీసుకొచ్చే రాజధాని విశాఖపట్నం అని సీఎం సారు తాపకోసారి చెప్తుంటాడు. అందుకే సముద్రం ఒడ్డున అస్సలు గెరివేయకుండా వరుసగా కంపెనీలు పెట్టిస్తాండు. ఇక చూడర్రి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న కార్యం అట్టిట్లా ముంగట పడనే పడ్డది. 1,35,000 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్ కంపెనీకి శంకుబండ బాతిచ్చిండ్రు. అందుకే ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టే మాట్లాడిండ్రు లీడర్లు. 2028 చివరాఖరికల్లా 3 డేటా సెంటర్లలో పని చాలా అవుతుందట. దగ్గర 2 లక్షల మంది కొలువులు వస్తాయట. ఇంకో ముచ్చటేంటిదంటే 3 డేటా సెంటర్లు కట్టడానికి 60,000 మంది కార్మికులు అవసరం పడతారట. అట్లా కూడా జనాలకు పని దొరుకుతుందా అన్నట్టు. ఇక గూగుల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చుడు ఓ గేమ్ చేంజర్ అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. టెక్నాలజీలో రాష్ట్రం అన్ని తీర్ల పరుగులు పెడుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఎట్లయితే హైదరాబాద్ పక్కపోంటే ఉండి రంగారెడ్డి జిల్లా అన్ని తీర్ల ఎలుగులైందో పోత విశాఖపట్నం పక్కపోంటే ఉన్న అనకాపల్లి జిల్లా కూడా గట్లనే ఎలుగులవుతుంది అన్నట్టు మాట్లాడిండు సీఎం. ఆ రోజు ఆ రంగారెడ్డి ఎట్టుందో ఈ రోజు అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక అట్లుంటే అమెరికా బయట గూగుల్ కంపెనీ వాళ్ళు పెట్టిన పెద్ద పెట్టుబడికి ఇదేనాట. వచ్చే రోజులల్లా దేశానికి ఏఐ రాజధాని లెక్క మారుతుందట విశాఖపట్నం. ఏమైనా ఇప్పుడు కూసుంటే ఏఐ లేస్తే ఏఐ అన్నట్టే జమానా తయారైంది. గిసొంటి యాలల్లా ఏఐ డాటా సెంటర్లను ఏపీలో పెట్టుడంటే గొప్ప ముచ్చట్నే. మరిగా అన్నిటికి మించి లక్షల కొద్ది కొలువులు వస్తాయి అంటుండ్రు. అంతకన్నా కావాల్సింది ఏమున్నది అనుకుంటారు పబ్లిక్ కూడా.